హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కూడా షికార్కి వచ్చేసిన 3 రోజుల నుంచి వచ్చుకుంటా కూడా అవుతుంది ఫ్రెండ్స్. షికార్ అనేది ఏం లేదు. మన కెనాల్ దగ్గర పోయినప్పుడు కూడా షికార్ అంతగా ఏం అవుతలేదు ఫ్రెండ్స్. చేపలు కూడా సరిగ్గా కనబడతలేవు. ఇక్కడ చూద్దామని వచ్చిన, ఇక్కడ కూడా ఏం లేదు. ఇక అందుకే మళ్ళా చింతకుంట కెనాల్ సైడ్ పోదామని చూస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి తిరిగినా కూడా ఎక్కడ చేప కనబడతలేదు ఫ్రెండ్స్. 3 రోజులు వట్టిగానే పోలేదు. ఇక్కడ వలలు కూడా దగ్గరనే వేసాను. బెల్లు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది పరిస్థితి. ఫుల్ వాటర్ ఉన్నాయి, అందుకే చేప కూడా కనబడతలేదు, పడతలేదు. చేప కూడా ఎక్కువ ఈసారి రానట్టే అనిపిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, వేరే లొకేషన్లో చూద్దాం. డబ్బున అక్కడ పడితే ఇట్లా వీడియో చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. చాలా కొద్దిగా తక్కువ అయింది ఫ్రెండ్స్. గేట్ కంప్లీట్గా వచ్చేసింది. ఇందులో చేపలు బండి అన్న ఒక్క నిమిషం ఆగి, ఒక్క చిన్న ఫోటో. టెక్నిక్ ఇక్కడ కూడా గాలాలు ఏం పడతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు చేప అనేది ఎక్కువ కనబడతలేదు. వర్షాలు ఎక్కువైపోయినాయి, వాటర్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కూడా అవి కాలువ కింద సంచులు కడతారు కదా, ఆ సంచులు కట్టిన దాంట్లో పడ్డాయి చేపలు అనేవి. మన లొకేషన్లకు మనం వచ్చేసినాం. ఇక్కడ ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. అన్నీ సెట్ చేసుకున్నాక చేప వెళ్ళిపోయింది. ఇట్లుంటే మా చేపలు పట్టే కష్టాలు. మళ్ళీ ఎంతసేపటికో ఎంత టైం పడుతుందో, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే బాధ. కొద్దిగా ముందడికైతే పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అక్కడ కూడా. ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ బోన్. ఎంతసేపు అయింది, చాలాసేపు అయింది. ఫస్ట్ ఫిష్ చైనా పాంప్లెట్. గుడువుగా చిన్న చేపలను బట్టి తింటున్నాయి. ఈ బుడుంగలు తిరిగేసరికి చేప అనేది తిరుగుడు తక్కువ అయింది. ఇటు తిరుగుడు అటు తిరుగుడు నీళ్ళల్లో ఉరికేసరికి చేపలన్నీ ఎట వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. చేపను కొడితే బుడుంగ వచ్చింది. దీని
మన డాట్ కనబడుతుందా ఫ్రెండ్స్? అది అనుకున్నా रे छोड़ो इधर आ रहे हैं जलिया। अरे खाते रहे तुम लोग? ये खाते हैं? हाँ लेके जाते हैं? अरे पकड़ता आ रहे तू? हाँ अरे ठहर ठहर 1 मिनट ठहर, फोटो ले रहे हाँ ठहरे पकड़ते हैं। हाँ अरे हटे हटे उधर उधर देखो कौन क्या पास है। ठहरे ठहरे पकड़ो। अच्छा पकड़ लेके जाते घर को। ए इधर पकड़ो 1 मिनट। खाते रहे तुम लोग? हाँ खाते हैं। हाँ हाँ लेके जा ఒక్కసారి ఇలా ఉంచురా ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిండుగా అది బుడుగోంగా నీళ్ళల్లో మునుక్కుంటే చేప పిల్లల్ని కొడుతుంది కదా. నేను చేపను కొడదామని చెప్పేసి దాన్ని కొడుతున్నా. ఇది సడన్గా ఎక్కడో మునిగింది, మరి ఎక్కడో తేలింది, ఇక్కడ తేలింది, పొరపాటున తాకింది. ఆల్రెడీ రెక్క ఈ తోలు ఉంటుంది కదా ఈపు మీద కొద్దిగా చింపుకొచ్చేసింది. దాన్ని వదిలేసిన బతుకది. ఇక అందుకే వాళ్ళకి ఇచ్చేసిన. ఎట్లయినా వాళ్ళు తింటారట, వాళ్ళకి ఇచ్చేసిన. పొరపాటున తాకింది. మనం షికారుకి మళ్ళీ రెడీ. कितना मारा? 1 बच्चे को ये दीजिए मछली देखिए जो मजा देखो आ रहे निकल
ఫ్రెండ్స్ ఈ కాలువలో అక్కడ సంచులనే చూసింది. సంచిలో చిన్న చేపలు చూడండి ఇవే పడుతుంది. ఇంతకుముందు మీకు బుట్టిలో చూపించిన కదా, అవన్నీ అల్లవాడే తీసిండు. వీడియో తీద్దామంటే అర్థం అన్నారు. సరేలే అని చెప్పి గమ్మున వచ్చేసిన. ఇక్కడ వాటర్లో చిన్న చేపలు వెనుక బొమ్మె మన బ్లాక్ అండ్ గోల్డ్ పడుతున్నాయి. ఒక 2-3 సార్లు వచ్చినా వీడియో తీసుడు వీలు కాలేదు ఫ్రెండ్స్. చూద్దాం, డబ్బున ఒకవేళ కొడితే మాత్రం ఇక్కడనే పడుతుంది. ఓకేనా? అన్నకు ఒకటి పడ్డది కాంప్లీట్. చిన్న చేపలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటికి ఎండ్ చేస్తున్నా. ఈరోజు షికారు వచ్చేసి పాంప్లెట్ గుడుగుంగానైతే కావాలని ఏం కొట్టలేదు. అక్కడ చేప ఉంది కదా అని చెప్పేసి దాన్ని కొడుతున్నా. చేప వెళ్ళిపోయింది, సడన్గా అక్కడ తేలింది, టక్కన దీనికి తాకింది. ఇక ఈరోజు షికారు అయితే ఈ రెండే ఫ్రెండ్స్. మన బ్లాక్ అండ్ గోల్డ్ అయితే 3-4 సార్లు కనబడ్డది, లాంగ్లో ఉంది. కొట్టినా కానీ దాని వర్క్ అయితే పోలేదు. ఇక షికారు అంటే ఈ రెండే అయినాయి. ఆ పిల్లలు కూడా వచ్చేసింది కదా, వాళ్ళు అప్పటికే దాని దెబ్బ మీద తాకి తోలు కొద్దిగా చినిగింది. చినేసరికి అది ఇసిపెట్టినా కూడా బతికేటట్లేదు, రెక్కలు కూడా ఎగిరేటట్లేదు, అంత దెబ్బ బాగానే తాకింది. అందుకే పిల్లల్ని నేను తీసుకెళ్తా అది అనేసరికి వాళ్ళు తీసుకెళ్తా అన్నారు, వాళ్ళకి ఇచ్చేసిన. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ వీడియో పెట్టినా మేము ముందుకు రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళొక వీడియోలో కలుద్దాం.